హాయ్ ఎవ్రీవన్, నేనైతే ఇప్పుడు ఒక మంచి రెసిపీ చూపిస్తానండి. అదేమిటో కాదు, గోబీ మంచూరియా. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. ఏం లేదండి, సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం గోబీ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసేయాలో, అది కూడా రోడ్ సైడ్ గోబీ మంచూరియా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. మీ పిల్లలు అంత ఇష్టంగా తింటారండి. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. సింపుల్గా క్యారెట్ అండ్ క్యాబేజీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కారం అండ్ సాల్ట్ వేసేసి అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేయాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక అందులో కార్న్ఫ్లోర్ అండ్ మైదా కూడా వేసేసి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఇలా కొంచెం బాగా మిక్స్ చేయాలి. మీరు ఫుడ్ కలర్ యాడ్ చేసుకునే పని అయితే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యాబేజ్ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. క్యారెట్ కూడా తురిమి పక్కన పెట్టేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయాలి. వాటర్ కొంచెం కొంచెంగా లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటూ మొత్తం కలిపి పెట్టుకొని 15 మినిట్స్ పక్కన పెట్టుకుంటే బాగా నానుతుందండి పిండి అనేది. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. మీకు పిండి అనేది జారుగా అయితే ఇంకొంచెం మనం కార్న్ఫ్లోర్ కానీ లేదా మైదా కానీ తీసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నాక ఆయిల్ అనేది మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత ఈ బాల్స్ అన్నీ వేసేసి గోల్డ్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ గోబీ మంచూరియా మీకు వర్తి అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేయండి. ఇలా మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోవాలి. మొత్తం ఇలా ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఇదే గోల్డ్ కలర్ టెక్స్చర్ రావాలి, మరి మాడిపోయేటట్టు తీసుకోకండి. ఇలా మొత్తం మనకి గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక బాండిల్లో ఆయిల్ కొంచెం తక్కువ వేసుకొని చిన్న చిన్న పీసెస్గా ఆనియన్స్ కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉడికితే చాలండి, అంతేకాని ఎక్కువ గోల్డ్ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక అందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోండి. ఇంకా అందులో కొంచెం టమాటా కెచప్ కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. నేను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే చూపిస్తున్నాను. దీంట్లో మీరు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏ ఐటమ్స్ అయినా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నాకు ఇంట్లో ఉన్న ఐటమ్స్ వరకే నేను చేసుకున్నాను మంచూరియా అనేది. అయినా కూడా చాలా టేస్ట్గా వచ్చింది. ఇలా మిక్స్ చేసుకున్నాక అందులో కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని అందులో వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేయాలి. ఇందులోనే ఇంకొంచెం వాటర్ వేసుకొని దీన్ని ఒక రొంత పల్చగా చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఏవైతే గోబీ మంచూరియా బాల్స్ చేసుకున్నామో ఆ బాల్స్ కూడా వేసి బాగా కలిపేయాలండి. బాగా సేమ్ మనం రోడ్ సైడ్లో ఎట్లా ఫ్రై చేస్తామో సేమ్ అట్లాగే ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోబీ మంచూరియా అయితే మనకి రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ దాకా ఈ వీడియో వస్తే నన్ను లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే, అంతే అండి. ఎంతో టేస్టీ అయిన గోబీ మంచూరియా అయితే రెడీ. ఈ గోబీ మంచూరియాని మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. మీరు ఎలా తిన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఈ వీడియో బాగా వర్తి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో మనకు సింపుల్గా దొరికే ఐటమ్స్తో మనం గోబీ మంచూరియా అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇందులోకి మీరు కొంచెం సాస్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా ఎంతో టేస్టీ అయిన మన గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. చాలా స్మూత్గా, అంత స్పైసీగా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.